హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానీస్ మామ్. టుడే టాపిక్ వచ్చేసి 10th క్లాస్ ఫస్ట్ లెసన్ బర్సతే బాదల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇక్కడ పోయమ్స్ పైన విషయ ప్రవేశం ఉంది. వర్షా ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు రహీ హై అంటే వర్ష ఋతువు ఎల్లప్పుడూ కూడా మనకి ఇష్టమైనటువంటి ఋతువు అన్నమాట. వర్షా కే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. వర్షం వచ్చేటువంటి సమయంలో ప్రకృతి చాలా అందంగా మనకి కనిపిస్తుంది. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. చెట్లు చేమలు పశు పక్షులు మనుష్యులు ఇక్కడ భూమి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. ఈ సౌందర్యం యొక్క వర్ణనే ఈ కవిత అన్నమాట. అంటే సుమిత్రానందన్ పంతన్ గారు రచించినది అన్నమాట. సో చూద్దాం. చూడండి, నేను ఎప్పుడు ఏ క్లాస్ చెప్పినా కానీ అంటే క్లాసెస్ వైజ్గా చెప్తూ ఉంటాను కదా. నేను స్కూల్లో కూడా ఏ క్లాస్ చెప్పినా పోయం ఉన్నా కానీ స్టోరీ ఉన్నా కానీ నేను ఫస్ట్ వర్డ్స్ చెప్తాను అనమాట. ఆ పోయంకి సంబంధించిన పదాలు ఉంటాయి కదా, ఆ పదాలకి నేను ఎప్పుడు కూడా ఇలాగా దానికి మీనింగ్ చెప్పిన తర్వాతే నేను ఆ స్టోరీ కానీ ఆ పోయం కానీ చెప్తూ ఉంటాను. సో అలాగే నేను ఇక్కడ మీకు కూడా అలాగే చెప్తున్నాను. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి 10th క్లాస్లో బర్సతే బాధలు ఉంటుంది కదా. సో దీంట్లో మనకి 4 పోయమ్స్ ఉంటాయి. పోయమ్స్ ఉండొచ్చు, దాన్ని కవిత అని కూడా అనొచ్చు. మనం అక్కడ ఏం చెప్పుకున్నాము, కవిత అనేనా చెప్పుకున్నాం కదా. సో చూడండి, ఇక్కడ జంజం అని ఉంది కదా. సో మనకి ఫస్ట్ పోయం వచ్చేది నేను మీకు చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ జంజం జంజం అంటే ఏంటి, వర్షపు శబ్దం అన్నమాట. ఈ వర్షపు శబ్దం అనేది మనకి తెలుసు కదా, అందరికి శబ్దం వస్తుంది కదా, వర్షం పడేటప్పుడు శబ్దం వస్తుంది కదా. సో అదనమాట జంజం అనేది. మేఘ్ అంటే మేఘాలు, అందరికీ తెలుసు. బర్సన అంటే వాన కురియడాన్ని హిందీలో బర్సన అని అంటారు. సావన్ సావన్ అంటే శ్రావణ మాసం, మనం శ్రావణ మాసాన్ని హిందీలో సావన్ అని అంటారు. చెంచం, అలాగే చెంచం అంటే వర్షపు శబ్దం అనమాట. జంజం అని ఉంటుంది, చెంచం అని ఉంటుంది అనమాట. గిర్న అంటే క్రింద పడడం. బూంద్ అంటే బిందువు, వర్షపు బిందువు, వర్షం పడుతుంది కాబట్టి సో దాన్ని వర్షపు బిందువులు అని అంటారు. సో వాటిని ఇంగ్లీష్ లో కూడా ఏమంటారు అనేది రాసాను చూడండి. జంజం అంటే రెయిన్ సౌండ్, మన వర్షం సౌండ్ ఏమంటాం, రెయిన్ సౌండ్ అని అంటాం. మేఘ్ అంటే క్లౌడ్స్, బర్సన అంటే రెయిన్, సావన్ అన్న శ్రావణ మాసం, చెంచం అంటే సౌండ్, వర్షం సౌండ్ కదా, వర్షం సౌండ్ కదా. గిర్న అంటే ఫాలింగ్ డౌన్, బూంద్ అంటే డ్రాప్లెట్స్ అన్నమాట. నేను ఇంగ్లీష్ వర్డ్ ఇవ్వట్లేదు, కొన్ని వాటికి ఒక్క పదానికి చాలా మీనింగ్స్ ఉంటున్నాయి, దానిలో హిందీ మీనింగ్ అనేది మారిపోతుంది అనమాట. సో అందుకని నేను మీకు ఇక్కడ ఇవ్వలేదు, ప్లీజ్ డోంట్ మైండ్. సో చూడండి, ఇక్కడ తరు అంటే మనకి ఇక్కడ చెట్టు, ట్రీ అని అర్థం అనమాట. చెన్ అంటే శబ్దము, చెంచం అంటే మిలమిల అని మెరుస్తూ ఉంటుంది కదా, సో అది. బిజ్లీ అంటే విద్యుత్, అందరికి తెలుసు కదా, విద్యుత్ అంటే ఎలక్ట్రిక్. చమక్న అంటే మెరవడం. ఉర్ అంటే దాగి ఉన్నది అని అర్థం. ఘన్ అంటే మేఘాలు.
తమ్ తమానా అంటే ఎండగా ఉండడాన్ని అలా అంటుంటారు హిందీలో. దీన్ని అంటే పగలు, రోజు అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ మనకి పోయంలో వచ్చేటప్పటికి దీన్ని తమ్ అని ఉంది కాబట్టి సో చీకటి ఉంటే పగలు అని, వెలుతురు అంటారు. సో అందుకని చెప్పి ఇక్కడ పగలు అనే అర్థం వస్తుంది అనమాట. మనకి పోయాన్ని బట్టి కూడా మనకి అర్థాలు అనేది మారుతూ ఉంటాయి. సో నేను అందుకని ఇక్కడ మీకు ఇంగ్లీష్ లో మీనింగ్ అనేది ఇవ్వలేదు, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు లాగా మారుతూ ఉంటుంది, పగలు చీకటి, పగటి కలలు, మళ్ళీ అక్కడ మారిపోతుంది కదా. సో అందుకని నేను ఇవ్వలేదు. దీన్ని అంటే పగలు, తమ్ అంటే చీకటి, సపన అంటే కళ, మన్ అంటే మనసు. ఇప్పుడు మనము పోయం చూద్దాం. ఇది పోయం కాబట్టి మనం సాంగ్ గా పాడుతుంటే చాలా ఈజీగా మనకు అనేది అర్థమవుతుంది, అలాగే త్వరగా కూడా వస్తుంది. జం 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 మీ బరసతే హై सावन की, चम 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 गिरती बूंदे तरुणों से चमके, चम चम बिजली चमक रही रे उर्मी घन की, तम तम दिन के तुम में सपने जगते मन के. ఇంకొకసారి చూద్దామా? జం 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 మేఘ బరసతే హై सावन की, चम 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 गिरती बूंदे तरुणों से चमके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के. ఇందాక మీకు చెప్పాను కదా వర్డ్స్ అంటే మీనింగ్స్ చెప్పాను కదా, ఆ మీనింగ్స్ ని బేస్ చేసుకొని మనం చాలా ఈజీగా ఈ పోయం కి మీనింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మేఘ్ అంటే ఏం చెప్పాను? మేఘాలు అన్నాను. బర్సతే అంటే వాన కురవడం, సావన్ అంటే శ్రావణ మాసం, జంజం అంటే వాన కురిసేటువంటి శబ్దం అన్నమాట. జం 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 మేఘ బరసతే హై సావన్ హై అంటే శ్రావణ మాసంలో మేఘాలు, జంజం అంటే వర్షం కురుస్తుంది అన్నమాట. శ్రావణ మాస మేఘాలు జంజం అంటూ ధ్వని చేస్తూ వర్షం కురుస్తుంది. చంచం గిరతి బూందే తరుణ ఓంసే చన్కే, చెంచం అన్నా కూడా వాన కురిసేటువంటి శబ్దం అన్నమాట. గిరతి అంటే ఏమని చెప్పాను? కింద పడడం. బూందే అంటే బిందువులు, నార్మల్ బిందువులు కాదు కదా, మేఘం, వర్షం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్షపు బిందువు అని అర్థం. తరు అంటే చెట్టు, తరు ఓం అంటే చెట్లు, సే అంటే నుండి అన్నమాట. చెన్ అంటే ఏంటి? చెన్ అంటే చన్కే అంటే అది కూడా అది శబ్దం. చెన్నన్న శబ్దమే, చెమ్మన్న శబ్దమే, జమ్మన్న శబ్దమే అన్నమాట. గిరితి బూందే తరు ఓం సే చమికే అంటే ఏంటి? చెట్ల నుండి వాన చినుకులు పడేటువంటి శబ్దం అన్నమాట. ఎలా అని పడుతున్నాయి? చెట్ల నుండి వాన చినుకులు చెంచమని పడుతున్నాయి అన్నమాట. చెంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే అంటే ఏంటి? బిజిలీ అంటే ఏం చెప్పాను? విద్యుత్. చమక్ అంటే మెరవడం. ఉర్ ఉంటే ఉదరం అంటే దాగి ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ మీనింగ్ అనేది ఘన్ అంటే మేఘాలు. చెంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే అంటే మేఘాలు ఉరుముతూ ఉన్నాయి అన్నమాట. ఎలా? మేఘాలు ఉరుముతూ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి దాగి ఉన్న మెరుపులన్నీ మెరుముట్లు గొలుపుతున్నాయి అన్నమాట. చెంచం అంటూ. తమ్ తమ్ దీనికే తమమే సపనే జగతే మనకే. దీన్నంటే ఏం చెప్పాను ఇక్కడ పోయంలో? పగలు. తమ్ అంటే చీకటి, సప్న అంటే కళ అన్నమాట. జగత్ అంటే ప్రపంచం, మన్ అంటే మనసు. తమ్ తమ్ అంటే ఏం చెప్పాను? ఎండగా ఉండడం అన్నమాట. మన కళలు పగటి చీకట్లలో మెల్లమెల్లగా మేల్కొంటున్నాయి. అంటే అప్పుడప్పుడే ఎండ పడుతుంది, మనం ఉదయం వస్తుంది అని అంటూ ఉంటాం కదా. సో అది అన్నమాట ఇక్కడ మీనింగ్. సో చూడండి ఇంకొకసారి. జం 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 మేఘ బరసతే హై సావన్కి అంటే శ్రావణ మాసపు మేఘాలు జంజం అంటూ ధ్వని చేస్తూ వర్షిస్తున్నాయి. చంచం చం గిరితి బూందే తరు ఓంసే చంకే అంటే ఆ వర్షపు బిందువులు చెట్లని ఆకులని తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపైకి పడుతూ ఉన్నాయి. గిరితి బూందే అంటే కింద భూమిపైకి పడుతూ ఉన్నాయి. చంచం బిజలి చమక్ రహీ రే ఉర్మే ఘన్కే అంటే ఏంటి? మేఘాలలో దాగి ఉన్న మెరుపులు మిరుమిట్లు గొలుపుతున్నాయి అన్నమాట. బయటకు కనిపిస్తున్నాయి కదా మనకి. సో అది మిరుమిట్లు గొలుపుతున్నాయి అని అర్థం.
తమ్ తమ్ దీనికే తమమే సపనే జగతే మనకే. మనసులో దాగి ఉన్నటువంటి కళలు మన పగటి చీకట్లలో మెల్లమెల్లగా మేల్కొంటున్నాయి అన్నమాట. ఫస్ట్ పోయమ్ ఎక్స్ప్లెనేషన్కి మనకి చాలా టైం తీసుకున్నాం కదా, సో అందుకని సెకండ్ పోయమ్ రేపటి వీడియోలో చెప్తాను. లెంత్ ఎక్కువైపోయినా కానీ ఎక్కువ చూడబుద్ధి కాదనమాట, సో అందుకని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.